అమ్మ జగనా ఆనాటి సీన్ రిపీట్. ప్రధానిని కోరింది ఒకటి, బయట చెప్పింది మరొకటి. తన మీద కేసులపై మొర, ఏపీ కోసమేనంటూ దరువు. అహో దాగుడు మూతలు. ఈడీ తనను వేధిస్తోందని ఫిర్యాదు. తాను తన కుటుంబ సభ్యులు అష్ట కష్టాలు పడుతున్నట్టు కన్నీళ్లు. తన జీవనోపాధికి ఆటంకం కలిగిస్తున్నట్టు ప్రధానికి నివేదన. ఇద్దరు అధికారుల పేర్లతో కంప్లైంట్. వారు టీడీపీతో కుమ్మక్కైనట్టు ఆరోపణ. వారి బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి. ప్రధాని మోదీకి 7 పేజీల వినతి పత్రం. ఆంధ్రజ్యోతి చేతిలో ఆ లేఖ ప్రతులు. ఎంపీలు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు లేవు. టీడీపీ నాయకత్వం స్పష్టీకరణ. టీటీడీ చైర్మన్ రేసు నుంచి రాయపాటి మురళీమోహన్ అవుట్. అధికార పదవులు ఒకరికి ఒక్కటే, పార్టీ పదవులకు మినహాయింపు. చల్లని కబురు. 3 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు. నికోబార్ దీవులను పలకరించిన వానలు. ఢిల్లీలో మరో దారుణం. ఇంటికి సమీపంలోనే యువతి అపహరణ. వెళ్తున్న కారులో సామూహిక అత్యాచారం. రోడ్డుపైకి తోసివేత. పంజాబ్లోని గురుదాస్పూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ఓ దుండగుడు యత్నించాడు. అప్రమత్తమైన భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో చొరబాటుదారుడు మృతి చెందాడు. నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ యాదవ్కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ సవాల్ చేసిన కేసు సోమవారం విచారణకు రానుంది. ఐసీజేలో భారత్, పాక్ తమ వాదనలు వినిపించనున్నాయి. 2 దేశాల మధ్య దాదాపు 18 ఏళ్ల క్రితం ఇదే న్యాయస్థానంలో వేరొక కేసులో వాదనలు జరిగాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. కేంద్ర రాజధాని ప్రాంతంలో 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్ సహా దేశాలను గడగడలాడిస్తున్న బాన్నా క్రై కంప్యూటర్ మాల్వేర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఇది 150 దేశాల్లోని 2 లక్షల మందిపై ప్రభావం చూపినట్లు ఐరోపా పోలీసు సంస్థ యూరోపోల్ అధిపతి ర్యాబ్ వెయిన్ రైట్ తెలిపారు. మరో విడత దాడికి అవకాశం ఉందని హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు 3 రోజులు ముందుగానే పలకరించాయి. నికోబార్ దీవులు, మొత్తం దక్షిణ అండమాన్ సముద్రం, ఉత్తర అండమాన్లో కొంత భాగం, బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతంపై రుతుపవనాలు ఆవరించాయని ఆదివారం భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే నిర్ణీత తేదీల ప్రకారం జూన్ 1న ఇవి కేరళ తీరాన్ని తాకుతాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ తెలిపారు.